జీవితం వెనక్కిపోదు. ఈ కథను రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు. ఈ కథ ఆంధ్రప్రభలో 1981లో ప్రచురితమైంది. విమల సెక్రటేరియట్లో టైపిస్ట్ ఉద్యోగంలో చేరి 4 సంవత్సరాలు అయింది. 4 ఏళ్లుగా యాంత్రికంగా ఆఫీస్కి వెడుతూ వస్తూ ఉండే విమలకి తన సెక్షన్లోనే కొత్తగా వచ్చిన మూర్తితో పరిచయం అయింది. ఆ పరిచయం పెరిగి పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. ఇంకా పెళ్లి చేసేసుకోవాలని నిశ్చయించుకున్నారు. విమల, మీ తల్లిదండ్రుల్ని మా ఇంటికి పంపు, మా పెద్దవాళ్ళు మాట్లాడతారు అన్నాడు మూర్తి. మూర్తి, మీ పెద్దవాళ్ళు అంటున్నావు, మా నాన్న కట్నం గిట్నం ఏమీ ఇవ్వలేరు తెలుసుగా, విమల ఖచ్చితంగా చెప్పేసింది. ఆ మాటలన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకెందుకు? సరే, రేపే పంపిస్తాను అని చెప్పి ఇల్లు చేరి తల్లిదండ్రులకి విషయం చెప్పేసింది. రామారావు, జానకమ్మ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఈ కాలంలో అంత మంచివాళ్ళు ఇంకా ఉన్నారా అమ్మా? రేపే వెళ్ళి వస్తాం. చూడు, పెద్దవాళ్లతో పెళ్లి మాటలు మొదలెట్టామంటే ఒక పట్టాన మన్ని బయటపడనీయరు. మూర్తి నీ మాట ఎలాగూ తీసివేయడు గనక పెళ్లి కూడా ఆర్భాటంగా కాకుండా క్లుప్తంగా చేస్తారు మా వాళ్ళు అని చెప్పి ఒప్పించమ్మా. తల్లి మాటలు విమలకి నచ్చలేదు. 4 సంవత్సరాల నుంచి నే తెచ్చి ఇస్తున్న జీతం పెళ్లి ఖర్చులకు కూడా చాలదామా అని అడిగేయాలని అనిపించింది. తొందరపడ్డం ఎందుకు, తర్వాత చూసుకోవచ్చు అని ఆగిపోయింది. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. మూర్తితో పెళ్లి అయిన తర్వాత తన జీవితం ఎలా మలుచుకోవాలో, దాంపత్య జీవితం ఆనందంగా ఎలా గడపాలో ఊహించుకుంటూ ఊహాసౌధాలు కట్టుకోసాగింది. ఇక రాత్రికి నిద్రలోకి జారిపోయింది. తెల్లవారింది. తను మామూలుగా ఆఫీస్కి వెళ్ళాలి, కానీ వెళ్ళబుద్ధి కావటం లేదు. తల్లి ఇంట్లో ఉండవే విమల అంటుందేమో అని చూసింది. ఆవిడ అనలేదు. వియ్యాల వారింటికి ఏ జరీ చీర కట్టుకు వెళ్లాలా అని సతమతమవుతున్న తల్లి మీద విసుగొచ్చింది. సరేలే, ఎన్నాళ్ళు ఇక్కడుండేది అనుకుని ఆఫీసుకు వెళ్ళిపోయింది. మూర్తి కోసం చూసింది. అతను సెలవు పెట్టాడని తెలుసుకుంది. ఆఫీసులో అసలు ఉండబుద్ధి కాలేదు. ఇంటికి వెళ్ళిపోతే వద్దు, నవ్వగలరు. ఇప్పటికే అందరూ పెళ్లి ఆలస్యం అయిందని ముదిపెళ్లి కూతురు అనుకుంటూ నవ్వుకుంటున్నారు. తను కావాలని ముదిపెళ్లి కూతురు కాలేదు. తల్లిదండ్రుల ప్రయత్నలోపం వల్ల గాని, ఆర్థిక పరిస్థితి వల్ల గాని ఆలస్యం అయింది. పూర్వకాలం ఆడపిల్లలకి ఇలాంటి కష్టాలు ఉండేవి కావు. ఆ కాలం తల్లిదండ్రులకి వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే అన్నం సహించేది కాదు, నిద్ర పట్టేది కాదు. ఆస్తులు అమ్మో, చందాలు పోగు చేసో ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టి అత్తవారింటికి పంపి అమ్మయ్య అనుకునేవారు. ఆ కాలంలో స్త్రీకి పెళ్లి సమస్య అయ్యేది కాదు. కానీ ఈ కాలంలో స్త్రీకి పెళ్లి ఒక పెద్ద సమస్య అయిపోయింది. చదువులు, ఉద్యోగాలు ఎన్ని ఉన్నా పెళ్లి కొడుకు వారికి సంతృప్తి కలగడం లేదు. ఎందువల్లనో తెలియదు. ఏది ఏమైతేనే తన పెళ్లి ప్రేమించిన మూర్తితో జరగబోతూ ఉంది. ఈ జన్మకి ఆ అదృష్టం చాలు. మూర్తి అందంగా, హుషారుగా ఉంటాడు. తన తోటి ఉద్యోగిన్లు ఈర్షపడేలా తన వైవాహిక జీవితం ప్రారంభం కాబోతుంది. తులసికి 34 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. అలాగే గీతకు కూడా. ఈ ఇద్దరే కాదు, పరీక్షగా చూస్తే ఇలాంటి ముదిపెళ్లి కూతుళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. తనకి మాత్రం ఆ కర్మ పట్టడం లేదు. విమల తనలో తను ఆలోచించుకుంటూ పనిలో మనస్సును లగ్నం చేయలేక ఎలాగో 5 గంటలు గడిపి సీటులోంచి లేచింది. సెక్షన్ సూపరింటెండెంట్కి చెప్పి ఇంటికి వచ్చేసింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చెల్లెలు కమల చిరుచాప పరుచుకొని కూర్చుని లెక్కలు చేసుకుంటూ ఉంది. కమల, అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారా అంది హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీదకి విసిరి. ఇంకా రాలేదా అంటూ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని స్నానం చేసి ఫ్లాస్క్లో ఉన్న టీ కప్పులో పోసుకుని వచ్చి చెల్లెలికి ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చుంది. ఎదురుగా బట్టలు వేసుకునే తాడు మీద పొద్దున తల్లి కట్టుకు వెళ్లాలనుకున్న జరీ చీర మడత నలిగి కనిపించింది. కమల, నాన్న అమ్మ మూర్తిగారింటి నుంచి వచ్చేశారా ఆత్రంగా అడిగింది మళ్ళీ. వచ్చేశారుగా. వచ్చేశారు. ఏమన్నారు వాళ్ళు? లగ్నాలు పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఎప్పుడు? టీకప్పు వదిలేసి ఆత్రతగా చెల్లెలు భుజాలు పట్టుకుని అడిగింది. కమల పుస్తకాలు పక్కకి పెట్టి అక్క ముఖంలోకి చూసింది క్షణం. అక్క, అక్కడ ఏమైందో నీకు తెలీదు అంది. ఏమైంది? నాకు తెలియదే, త్వరగా చెప్పు.
మూర్తిగారు కనిపించలేదా? లేదు, ఆఫీస్కి రాలేదు. అయితే విను, నాన్న అమ్మ వెళ్లారా? మూర్తి అతని తల్లిదండ్రులు మర్యాదగానే మాట్లాడారట. పెళ్లి లగ్నాలు పెట్టుకుందామని ఆ మాట ఈ మాట చెప్పి, మేం డబ్బు మనుషులం కాదు కనుకనే పైసా కట్నం కావాలని అడగం. అయితే మా అబ్బాయి ఒక చిన్న ఇళ్ల స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాడు. స్కూటర్ కొనుక్కోవాలని ఎన్నాళ్లుగానో అనుకుంటున్నాడు. కనుక మీ చేతి డబ్బులేం మేము కోరడం లేదు. అమ్మాయి 4 ఏళ్లుగా తెస్తున్న జీతం తాలూకు పైకం సర్దేస్తే చాలు అన్నారుట. కమల చెప్పడం ఆపింది. విమల నిర్ఘాంతపోయింది. అలా అని అడిగారా? అప్పుడక్కడ మూర్తి ఉన్నాడా? ఉన్నాడట. తర్వాత విమల గుండె బిగపట్టుకుని అడిగింది, ఏముంటుందక్క? ఆ జీతం తాలూకు డబ్బు ఇంకెక్కడిది? ఇంటి ఖర్చులకే ఖర్చయింది. మీరు ఊరికే చేసుకున్నా పెళ్లి ఆర్భాటంగా చేయడానికే నా దగ్గర డబ్బు లేదు అన్నాడట నాన్న. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఏమంటారక్క? ఏమీ అనరు, వెళ్ళి రండి అన్నారట. మరి మూర్తి? మూర్తి 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 అతను అంతే అన్నాడట. ఇంత అడవి మనుషులు అనుకోలేదు అని విసురుగా లోపలికి వెళ్ళిపోయాడట. అతని తండ్రి మన నాన్నని నానా చీవాట్లు పెట్టాడట. ఆడపిల్లకి కట్నం అంటూ ఎదిరిచ్చి పెళ్లి చేయవలసింది పోయి ఆ పిల్ల తెచ్చిన జీతం డబ్బు కూడా తినేసావా నాయనా? మీలాంటి వాళ్ళకి ఒక నమస్కారం, వెళ్ళి రండి అనేసి లేచిపోయారట. కమల, ఇలా నిజంగా జరిగిందా? నిజం 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 అక్క. కలలు కనకు. కళ్ళు మనలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకి ఆరోగ్యప్రదం కాదు. కమల నిట్టూర్చింది. నాన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? నీ పెళ్ళి ఎప్పటికి అవుతుందో ఎలా అవుతుందో తెలుసుకోవాలని జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్లారు. ఛీ! విమల వచ్చే కన్నీళ్లను ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అంది. అక్క, నీకు మూర్తి తల్లిదండ్రుల మీద చాలా కోపం వస్తోంది కదూ? వాళ్ళు కనిపిస్తే చంపాలనిపిస్తుంది కదూ? మూర్తిని నీకు కాకుండా చేశారని నీ మనసు భగ్గుమంటుంది కదూ? అవును అక్క, కోపగించుకోకు. అది మనలాంటి వారికి మంచిది కాదు. కమల, నీతులు చెప్పకు. నా గుండె మండిపోతోంది. నీ బాధను నేను అర్థం చేసుకోగలనక్క. కానీ నీ పెళ్లి ఇలా అవడానికి మూర్తి తల్లిదండ్రులతో పాటు మన తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం కారణం అంటాను. కాదంటావా? విమల జవాబు చెప్పలేని దానిలా లేచి మంచం మీద వాలిపోయింది. కన్నీళ్లు కాలువలు కడుతున్నాయి. కమల్ లేచి వచ్చి అక్కని ఓదార్చసాగింది. అక్క, ఈ ప్రపంచం చాలా విశాలమైంది. మూర్తి ఒక్కడే మనిషి అనుకోకు. మంచివాళ్లను వెతుక్కోగలగాలి గాని దొరుకుతారు. అయితే నువ్వు సహనంగా ఉండాలి. అక్క, మనం చదువుకున్నాం, ఈ కాల పరిస్థితులు అర్థం చేసుకున్నాం. ధైర్యంగా నిలబడగలగాలంటే ముందు ఏడుపు రానివ్వకూడదు. ఏడిచి హృదయ భారాన్ని తగ్గించుకోవడం తప్ప మరేం సాధించలేం. లే, కళ్ళు తుడుచుకో, ముఖం కడుక్కో. అమ్మా నాన్న వచ్చే వేళ అయింది. ఎవరి సానుభూతి నువ్వు కోరకు. కొందరు సానుభూతి చూపి బాధ్యతను విస్మరిస్తారు. ఇలాంటి వాళ్ళంటే నాకు చికాకు. డీలా పడకు. ఏమీ జరగనట్లే రేపు ఆఫీస్కి వెళ్ళు. విమల కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. ఒకసారి మూర్తిని కలిసి మాట్లాడితే, అక్క, నువ్వు ఒట్టి పిచ్చిదానివి. అతని ఎదురుగానేగా ఇదంతా జరిగింది. మెడ పట్టుకుని గెంటుతుంటే చూరు పట్టుకుని వేలాడే మనస్తత్వం మార్చుకోవాలక్క. అతనుగా వచ్చి ఈ విషయం మాట్లాడితే మాట్లాడు, లేకపోతే పెదవి కదపవద్దు. విమల మౌనంగా ఉండిపోయింది. మర్నాడు విమల ఆఫీస్కి వెళ్ళింది. కానీ మూర్తి రాలేదు. కానీ సెక్షన్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. అవి విని విననట్టు ఊరుకుంది విమల. ఒకరిద్దరు దగ్గరికి వచ్చి ఏదో అడగబోయారు. విమల సీరియస్గా ముఖం పెట్టింది. అంతే, వాళ్ళు ఇంకేదో మాట్లాడి వెళ్ళిపోయారు. మరో 2 రోజులకి మరో సెక్షన్లో పనిచేసే పార్వతి పని కట్టుకు వచ్చింది. లంచ్ టైంలో టిఫిన్ తింటూనే విమల్ని అడిగింది. విమల, ఇదేమిటోయ్? మూర్తి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పావు. కానీ అతను రెవెన్యూలో పనిచేస్తున్నా పద్మని పెళ్లాడబోతున్నాడట. లగ్నాలు కూడా పెట్టుకున్నారట. మనసులోని హాలాహలాన్ని మింగేస్తూ అంది. పద్మ నీకంటే 3 ఏళ్లు సీనియర్. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వచ్చిన జీతం లెక్క కట్టి మరీ ఇమ్మన్నారట. పద్మ తండ్రి ఇస్తున్నాడట. అవునా? అవును. రోగ్ అనుకుంది మనసులో కచ్చగా. నీకెలా తప్పిందే? కుతూహలంగా అడిగింది పార్వతి. ఏం లేదు. పార్వతి మూది ముడుచుకుని వెళ్ళిపోయింది. కొన్ని రోజులు సాఫీగా గడిచిపోయాయి. మూర్తి ఆఫీస్కి వస్తున్నాడు. 2 రోజులు ముఖం తిప్పుకున్నాడు. 3వ రోజు నుంచి గర్వంగా చూడసాగాడు. విమల అతన్ని పట్టించుకోలేదు.
కానీ తన పెళ్లి శుభలేఖ తప్పక ఇవ్వడానికి వస్తాడని, అప్పుడు అందరి ముందు 4 దులిపేయాలని ఎదురు చూడసాగింది. ఎన్నాళ్లు జరిగినా అతని పెళ్లి శుభలేఖ ఆఫీసులో ఎవరికీ రాలేదు. అందరూ కుతూహలం ఆపుకోలేక విషయం ఆరా తీశారు. ఆ వార్త విమల చెవిన వెయ్యాలని చూశారు. కానీ విమల ఆసక్తి చూపలేదు. అంతే, వాళ్ళు ఆగిపోయారు. పద్మ పెళ్లి శుభలేఖలు తెచ్చి స్నేహితులకి విమలకి ఇస్తూ, విమల, ఆదివారం సాయంకాలం అశోకాలో పార్టీ, తప్పక రండి. నా పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్, అందువల్ల పార్టీకి మాత్రమే పిలుస్తున్నాను అంటూ హుషారుగా వెళ్ళిపోయింది. పార్వతి పరుగున వచ్చింది. విమల, ఈ చిత్రం విన్నావా? పద్మమూర్తిని మోసం చేసింది. కొత్తగా ఒక ఆఫీసర్తో పరిచయం అయ్యి అది ప్రేమగా మారిందట. ఆయన తన జీతం కావాలని లేదట. అందుకని లగ్గాలు పెట్టుకున్నా ఆ పెళ్లి ఆపుకుని ఈ పెళ్లి చేసుకుంటుందట. పాపం మూర్తి, అతని తల్లిదండ్రులు పరువు పోయిందని బాధపడిపోతున్నారు. అంత క్రితం మీరిద్దరూ పెళ్లాడాలని అనుకున్నారుగా, పోనీ మళ్ళీ ప్రయత్నించి చూడకూడదు? సలహా ఇచ్చింది. చీచీ అంది విమల. అంతే, పార్వతి వెళ్ళిపోయింది. మరో నెల తర్వాత విమల ఆఫీసు నుంచి ఇంటికి వస్తుంటే దారిలో మూర్తి కలుసుకున్నాడు. ముఖం చిన్నగా చేసుకుని బాధపడిపోతూ అన్నాడు, సారీ విమల, మనం అనుకోని సంఘటనలు చాలా జరిగిపోయాయి. ఇది ఇద్దరం మరిచిపోదాం, మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటావు విమల? ముందు ఆ ఏకవచనం ఆపమంటాను, కర్కశంగా అంది. విమల, విమల గారు అనాలి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మూర్తి, తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని తప్పులు సవరించబడవు. ఎందుకంటే జీవితం వెనక్కి పోదు కనుక. విమల, మాట్లాడవద్దింక. రత్నాన్ని రాయి అనుకున్నాను, రాయిని రత్నం అనుకున్నాను, బాధగా అన్నాడు మూర్తి. అసలైన పశ్చాత్తాపం కనిపిస్తోంది అతని కళ్ళలో. అతని ఇంకా ఇంకా ప్రాధేయపడసాగాడు. విమల, ప్లీజ్ ఆపు. నాకు పెళ్లి ఖాయం అయింది. వారం రోజులే ఉంది. పెళ్లి కొడుకు లెక్చరర్. ఇంక చాలుగా. విమల ఇంటివైపుగా సాగిపోయింది. మూర్తి శిలా విగ్రహంలా నిలుచుండిపోయాడు. కథ సమాప్తం.